తెలంగాణలో ఓవైపు లోక్సభ ఎన్నికల హడావుడి నడుస్తుండగా మరోవైపు కరువు పరిస్థితులు కలవరపెడుతున్నాయి. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడమే కాదు, సాగునీరు అందక పంటలు ఎండిపోయి అన్నదాతలు అల్లాడుతున్నారు. దిగాలుగా ఉన్న రైతుల్లో భరోసా నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. నేటి నుంచి ఆయన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి బాధిత రైతులకు భరోసా కల్పించనున్నారు. ఎండిన పంటల్ని పరిశీలించనున్నారు. సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 8:30 కేసీఆర్ ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు చేరుకుని ఎండిన పంట పొలాల్ని పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అరవపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ చేరుకుంటారు. భోజన విరామం తర్వాత అక్కడి నుంచి నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తారు. సాయంత్రం అక్కడి నుంచి ఎర్రవెల్లికి బయలుదేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ప్రతిపక్ష నేతగా ఫస్ట్ టైం జనాల్లోకి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత వెళ్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో నీటి ఎద్దడితో ఎండుతున్న పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ కూడా సిద్ధమయ్యారు ఇప్పటికీ. అయితే ప్రజెంట్ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఇటు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. అయితే మెయిన్ గా ఇటు నేటి ఎద్దడితో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి వెళ్తారు. అయితే ఫస్ట్ ఇటు జనగామ జిల్లాకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇటు దేవరుప్పల్ మండల్ ధారావత్ తాండకు చేరుకొని ఎండిన పొలాలను కూడా పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు కూడా తెలుసుకుంటారు. అయితే అక్కడి నుంచి నేరుగా ఇటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి, సూర్యాపేట రూరల్ మండలంలో కూడా ఇటు ఎండిపోయిన పంటలను కూడా కేసీఆర్ పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా మధ్యాహ్నం ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేశారు. దాని తర్వాత ఇటు నల్గొండ జిల్లా కేసీఆర్ సందర్శించి రైతులను అడిగి వారి సమస్యలను కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో ఒకవైపు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నట్టుగా పోటీగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరోవైపు రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటు పంట పొలాలన్నీ కూడా నీరు అందక ఎండిపోతున్నాయి కాబట్టి దీనిపై కూడా కేసీఆర్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 3 జిల్లాల టూర్ కూడా వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు నీటి ఎద్దడితో ఎండిపోయిన పంట పొలాలను కూడా పరిశీలిస్తారు. పరిశీలించి రైతులతో ఫస్ట్ టైం కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం జనాలతో మమేక అవుతున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో అంటే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు భువనగిరి సభ కానీ తర్వాత జరిగిన సభలో నేరుగా పబ్లిక్ తో కనెక్ట్ కాలేదు. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఇటు ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ ఈ రోజు పబ్లిక్ తో అంటే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయ్యి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నీటి సంబంధించిన ఎద్దడితో చాలా మంది రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీటి ఎద్దడికి గురైనటువంటి పంట పొలాలు ఏవైతే మొత్తానికి ఎండిపోయినాయో అవన్నీ కూడా పరిశీలించి రైతులను అడిగి వారి సమస్యలు కూడా తెలిసి వారికి భరోసా కల్పించడంలో భాగంగానే ఈ టూర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇటు జనగామ, నల్గొండ, మరోవైపు సూర్యాపేట జిల్లాలో కూడా ఈ రోజు కేసీఆర్ పర్యటించి ఫస్ట్ టైం పబ్లిక్ తో కూడా మమేక అవుతారు. పబ్లిక్ తో పాటు ఇటు వ్యవసాయ రైతులతో. అయితే ప్రతిపక్ష నాయకుడు హోదాలైన ప్రజలకు వస్తున్న తొలి కార్యక్రమం ఇదే కావడంతో మరోవైపు ఇటు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫిబ్రవరిలో నల్గొండ సభలో ప్రసంగించారు కేసీఆర్. అయితే మార్చిలో కరీంనగర్ సభకు కూడా అటెండ్ అయినప్పటికీ కూడా నేరుగా సభకు హాజరై వెళ్లిపోవడం తప్ప ప్రజలను కలవలేదు ఎక్కడ కూడా, అంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో. కానీ ఈసారి ఫస్ట్ టైం పొలాలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడుతారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా వెళ్లించాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇది ఒక టూర్ కూడా ప్రయాణిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఫస్ట్ టైం కేసీఆర్ ఈ రోజు ఇటు జనగామ, సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పంట పొలాలు అంటే నీటి ఎద్దడికి గురై ఎండిపోయిన పంట పొలాలను కూడా కేసీఆర్ పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత రైతులతో వారి సమస్యలు అడిగి తెలుసుకొని దీనికి సంబంధించి కూడా వాళ్ళకు భరోసా కల్పించడంలో భాగంగానే టూర్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్. సతీష్, అంటే ఈ పర్యటనలో కేసీఆర్ తో పాటు ఇంకెంతమంది నాయకులు పాల్గొంటారు? బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మెయిన్ గా ఇటు జనగామ, అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా
కేసీఆర్ తో కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు ఆ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా జనగామ జిల్లా దేవరూపల్లి మండలం ధారావత్ తాండా కూడా చేరుకున్న తర్వాత ఆయన ఎండిన పంట పొలం కూడా పరిశీలించి రైతులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అదేవిధంగా అరవపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో కూడా పంట పొలం కూడా కేసీఆర్ పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇటు నల్గొండ జిల్లాలో కూడా నేమనూరు మండలంలో పంట పొలాలను కూడా సందర్శించి ఆ రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఆయన తిరిగి ఫామ్ హౌస్ కూడా వెళ్ళినట్టుగా ఆ షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయింది. అలాంటి దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ ప్రజలతో మమేకం అవుతున్న ప్రజల్ని కలవబోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం చివరైనా కూడా కొంచెం ప్రయాణ సంచరిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అడుగుతారు వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా మంది కూడా కాంగ్రెస్ కూడా లీడర్స్ కీలక నేతలంతా కూడా జంప్ అవుతున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ ఫస్ట్ టైం ప్రజలతో మమేకం అవుతూ మెయిన్ గా ఇటు రైతులకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా పంట పొలాలు సంబంధించి సంబంధించి కూడా అంటే నీటి ఎద్దడికి గురై మొత్తం పంట పొలాలు ఎండిపోవడంపై కూడా కేసీఆర్ కూడా మీడియా ముఖంగా కూడా మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఇటు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం కేసీఆర్ బయటకు వచ్చి ఇటు పబ్లిక్ తో మమేకమై రైతులతో నేరుగా వాళ్ళ పంట పొలాలను పరిశీలించి సందర్శించడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవచ్చు. సందీప్, సతీష్ అంటే ఈ పర్యటన ఇంకా ఎన్ని రోజులు కొనసాగనుంది? ఈ రోజు అయితే ఇటు జనగామ, సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పర్యటన ఉంది. తర్వాత మిగతా షెడ్యూల్ సంబంధించి కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం ఈ 3 జిల్లాలకు సంబంధించి పర్యటన అయితే ఖరారు చేశారు ఈ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ వర్గాలు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క టూర్ కూడా ప్రయాణించడం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ ఇటు బీఆర్ఎస్ అధినేతగా, మరోవైపు ప్రతిపక్ష నాయకుడి హోదాలో పబ్లిక్ తో ఫస్ట్ టైం కూడా కేసీఆర్ మమేకం అవుతున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పబ్లిక్ లోకి ఎప్పుడు కూడా కేసీఆర్ రాలేదు. ఓన్లీ ప్రచార సభల్లో, అదేవిధంగా మెయిన్ గా భరోసా సభల్లో మాత్రమే ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఫస్ట్ టైం రైతులతో నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ పంట పొలాలను పరిశీలించి వారితో మాట్లాడడం అనేది కూడా కేసీఆర్ ఫస్ట్ టైం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రయాణం సంచరిస్తుంది. మరోవైపు కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన జనగామ, అదేవిధంగా ఇటు సూర్యాపేట, మరోవైపు ఇటు నల్గొండ సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారంటే తెలుస్తోంది. కాబట్టి మరి మధ్యాహ్నం 3 గంటల ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఏం మాట్లాడతారని కూడా కొంచెం చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సందీప్, సతీష్ అంటే పంటల్ని పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? ఎస్, ఇటు సూర్యాపేట క్యాంప్ ఆఫీస్ లో కూడా ప్రెస్ మీట్ కూడా అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి ఏం మాట్లాడతారని కూడా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కేసీఆర్ కూతురు కవిత కూడా లిక్కర్ స్కామ్ కేసులో కూడా జైలుకి వెళ్లారు. మరోవైపు ఇటు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మరోవైపు రగులుతుంది. మరోవైపు ఈ రోజు కేసీఆర్ ఇటు రైతులకు మమేకం కావడం అంటే నీటి ఎద్దడితో ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించడం అనేది కూడా ప్రయాసం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం ప్రతి నాయకుడు హోదాలో ఫస్ట్ టైం కేసీఆర్ కూడా వెళ్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క టూర్ కూడా ప్రాయోగిక సంతోషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా కేసీఆర్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా బయటకు రాలేదు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా బయటకు రాలేదు. ఓన్లీ ఇటు కరీంనగర్ సభలో కానీ, మరోవైపు ఇతర సభలో కూడా పాల్గొన్నప్పుడు కూడా నేరుగా జనాలతో అంటే పబ్లిక్ తో ఇంటరాక్ట్ ఇక్కడ కూడా కాలేదు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసారు. కాబట్టి ఫస్ట్ టైం ఈ రోజు ఇటు జనగామ గాని, సూర్యాపేట గాని, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి రైతులను కలవడం, అదేవిధంగా నీటి ఎద్దడి గురైనటువంటి అంటే ఎండిపోయిన పంటలు కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. రైతులు తీవ్రంగా ఎండలు ఉన్నాయి. మరోవైపు కరువు కూడా నెలకొంది. ఎందుకంటే చాలా వరకు కూడా పంట పొలాలు కూడా నీరు అందక చాలా వరకు ఎండిపోయిన పరిస్థితి, కొంతమంది వీడి భూమిలో వేసిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి నీటి అందక కోసమే ఈ రకంగా జరిగిందని కూడా తెలుస్తామని, మరోవైపు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రకమైన పరిస్థితి లేదని కూడా చెప్పడంలో భాగంగానే కేసీఆర్ ఇటు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాబట్టి రాష్ట్రంలో దాదాపు ఇటు కరీంనగర్ గాని, సూర్యాపేట గాని, నల్గొండ గాని, ఇటు భువనగిరి ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఇటు నీటి ఎద్దడి కారణంగా కూడా చాలా వరకు పంట పొలాలు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భరోసా ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఇటు పంట పొలాలను పరిశీలించి రైతులందరూ కూడా మనోధైర్యం ఇచ్చేందుకు కూడా కేసీఆర్ వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.